హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వచ్చేసి మనకు అర్జెంట్ రిక్రూట్మెంట్ కింద పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తూ జియో కంపెనీ నుంచి సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. గైస్, చాలా తక్కువ క్వాలిఫికేషన్స్ అయితే రిక్రూట్ చేసుకుంటారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. సో మనకు 25,000 సాలరీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట పర్ మంత్ కి. సో ఫ్రెషర్ క్యాండిడేట్స్ అయితే ఎలిజిబుల్ కాబట్టి మిస్ చేసుకోకుండా ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్స్ పెట్టడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. సో మనకి నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్, ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు జియో కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వచ్చేసి వెరీ రీసెంట్ గా మనకు ఇక నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. గైస్, ఇక కంపెనీ వచ్చేసి బ్లెండెడ్ ప్రాసెస్ అంటే కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటారు అనమాట. సో ఇక్కడ చూడండి, మనకు రిమోట్ అని చెప్పేసి చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్, రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. మనకైతే ఒక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో మీరు హ్యాపీగా ఇంటి ఉండి వర్క్ అయితే చేసుకోవచ్చు. ఎవరైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో సో అటువంటి క్యాండిడేట్స్ అయితే మిస్ చేసుకోకుండా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మరి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే గైస్, ఇక్కడ చూడండి మనకు అండర్ గ్రాడ్యుయేట్ అండ్ గ్రాడ్యుయేట్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండర్ గ్రాడ్యుయేట్స్ అంటే మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ అనమాట. ఇంటర్, డిప్లొమో, ఎనీ డిగ్రీ, ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్లయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. గెస్, మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి. అలాగే ఇక్కడ చూడండి ఇమ్మీడియట్ జాయినర్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేసి చాలా అర్జెంట్ రిక్రూట్మెంట్ అనమాట. సో ఎవరైతే ఇమ్మీడియట్ గా జాయిన్ అవుతారో సో అటువంటి క్యాండిడేట్స్ కి అయితే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్ కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకుంటే గైస్, మీకు 1.75 to 3.5 lakh per annum శాలరీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే మీకు స్టార్టింగ్ శాలరీ 20 to 25,000 పర్ మంత్ శాలరీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. గైస్, చాలా మంచి ప్యాకేజెస్ తో రిక్రూట్ చేసుకుంటున్నారు. దట్టు మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్ ద్వారా టోటల్ గా 50 వేకెన్సీస్ అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్ కి సెలెక్ట్ అయిన తర్వాత మీ చేసినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి జాబ్ డిస్క్రిప్షన్ లో చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్, ఇక చూడండి మనకు గ్రీటింగ్ ఫ్రమ్ రిలయన్స్ జియో అని చెప్పేసి పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో మనకైతే ఒక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో మీరు హ్యాపీగా ఇంటి వర్క్ అయితే చేసుకోవచ్చు. సో మనకి ప్లాట్ఫామ్ లో మీరు చేసినటువంటి వర్క్ ఏంటంటే గైస్, మనకు జియో కస్టమర్స్ అయితే ఉంటారు కదా. సో జియో కస్టమర్స్ కి వచ్చేసి మీరు కాల్స్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అదే విధంగా సో మనకు కస్టమర్స్ దగ్గర నుంచి కాల్స్ కూడా రావడం జరుగుతుంది, ఇన్కమింగ్ కాల్స్. సో వాటికి కూడా మీరు ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయ్యి కస్టమర్స్ ఏదైతే క్వైరీస్ చెప్తున్నారో సో ఇక క్వైరీస్ అయితే రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది. అదే విధంగా మీరు యొక్క జియో ప్లాన్స్ కి సంబంధించి కావచ్చు, లేదంటే జియో ప్యాకింగ్ ఏదైతే ఉంటుందో ఆఫర్స్, సో ఇక ఆఫర్స్ గురించి కూడా కస్టమర్స్ కి ఎక్స్ప్లెయిన్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఓవర్ ది మెయిల్స్ ద్వారా అదే విధంగా చాట్ ప్రాసెస్ ద్వారా మీరు యొక్క వర్క్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయ్యే విధంగా మీరు యొక్క మెయిల్ అదే విధంగా చాట్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. గైస్, వన్స్ మీరు యొక్క పోస్ట్ కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో మీరు ఏం వర్క్ చేయాలి, కస్టమర్స్ తో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, సో జియో ఆఫర్స్ ఏంటి అని చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్, ఇక నోటిఫికేషన్ కి ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ కెన్ ఆల్సో అప్లై అని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. కాకపోతే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట ఫ్రెషర్స్ కి. అండ్ దీంతో పాటు మీకు 6 months వరకు ఇంటర్నేషనల్ బీపీఓ కాల్ సెంటర్స్ విభాగాల్లో వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్లయితే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బట్ మ్యాండేట్ అయితే కాదు, ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోండి గైస్. నెక్స్ట్ వచ్చేసి గైస్, మనకైతే వీళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మీ దగ్గర అయితే వర్క్ చేయడానికి ఓన్ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ అయితే ఉండాలి. దీంతో పాటు గుడ్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో కంపల్సరీగా మన దగ్గర ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ అయితే ఉండాలి వర్క్ చేయడానికి. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇక రిక్వైర్మెంట్స్ కనుక ఉంటుంది మీరు ఇక నోటిఫికేషన్ కి హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన స్కిల్స్ కనుక చూసుకుంటే గైస్, మీకైతే ఎక్సలెంట్ వర్బల్ అండ్ రిటర్న్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. అలాగే దీంతో పాటు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. కస్టమర్ సర్వీసెస్ సంబంధించి, కస్టమర్ హ్యాండ్లింగ్ సంబంధించి, ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ సంబంధించి, ఇంటర్నేషనల్ బీపీఓకి సంబంధించి, ఇంటర్నేషనల్ కాలింగ్ సంబంధించి మీకు స్కిల్స్ అయితే ఉండాలి. సో ఇక స్కిల్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్ లో అప్డేట్ చేసి అప్లై అయితే
చేసుకోండి, సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ మీరు వీక్లీ 6 డేస్ అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. 1 రొటేషనల్ వీక్ ఆఫ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో మనకు రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి, అంటే 24/7 ఎన్విరాన్మెంట్లో మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది, ఇంక్లూడింగ్ నైట్ షిఫ్ట్స్ కూడా ఉంటాయి అనమాట. సో నైట్ షిఫ్ట్స్లో వర్క్ చేయడానికి విల్లింగ్ కనుక ఉన్నట్టు మీరు ఇక నోటిఫికేషన్కి హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ శాలరీ చూడండి, అప్ టు 3.8 lakh per annum శాలరీ, డిపెండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అండ్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టు, మీ దగ్గర డాక్యుమెంట్స్ కనుక ఉన్నట్టు అప్ టు 3.8 lakh per annum శాలరీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలి అనుకుంటే సో మీరు ఇక్కడ డైరెక్ట్గా హెచ్ఆర్ రిక్రూటర్స్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మనకి ఇక్కడ హెచ్ఆర్ రిక్రూటర్స్ యొక్క కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి, కాంటాక్ట్ హెచ్ఆర్ అని చెప్పేసి శీతల్ అని చెప్పేసి మనకి ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక కాంటాక్ట్ నెంబర్కి అయితే మీరు కాల్ చేసేసి మీ డౌట్స్ని క్లియర్ చేసుకునేసి ఇంటర్వ్యూస్ అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ మీరు ఇంటి నుండి ఫుల్ టైం జాబ్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ అనమాట, ఎటువంటి కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్ అయితే కాదు కాబట్టి ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. సో ఇక ఆఫీస్ లొకేషన్ మనకు ఢిల్లీ ఎన్సీఆర్ అనమాట, బట్ మనకైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. గైస్ ఇక నోటిఫికేషన్ ద్వారా టోటల్గా 50 వేకెన్సీస్ అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు అనమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ గైస్. ఇక నోటిఫికేషన్ అయితే వెరీ రీసెంట్గా పోస్ట్ చేయడం కాబట్టి మ్యాక్సిమం వీడియో చూసి ఉంటేనే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్లయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేస్తే మీకు sjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకుని వస్తే మీకు అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ అని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ తర్వాత సింపుల్ ఇక్కడ అప్లై ఉంది కదా, సో ఇక అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేసి వెంటనే మీకు ఆల్రెడీ నౌకరీలో ప్రొఫైల్ కనుక ఉన్నట్టు మీరు సింపుల్గా ఇక ప్రొఫైల్ని అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇన్ కేస్ ప్రొఫైల్ లేకపోతే మీరు 100% నౌకరీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకుని అయినా అప్లై అయితే చేసుకోండి, లేదా మాన్యువల్గా అయినా అప్లై అయితే చేసుకోండి. సో మాన్యువల్గా అంటే మీరు అప్లై పైన క్లిక్ చేసి వెంటనే మీకు ఒక అప్లికేషన్ ఫామ్ అయితే రావడం జరుగుతుంది. సో మీకు బేసిక్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, అదేవిధంగా మీకు రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేసేసి మీకు అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేసేసేయండి. సో సబ్మిట్ చేసిన వెంటనే యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లై టు హైరింగ్ ఫర్ బ్లెండెడ్ ప్రాసెస్ అని చెప్పేసి మీకు ఇలా పాపప్ రావడం జరుగుతుంది. ఇలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు అనమాట. సో ఇలా అయితే అప్లై చేసుకోండి. సో వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీరు రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేస్తే ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని వద్ది మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా వీళ్ళు కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ మీకు జాబ్ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ బట్టి మీకు టెలిఫోన్ ఇంటర్వ్యూస్ అయితే వీళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే టెలిఫోన్ ఇంటర్వ్యూస్ క్లియర్ చేస్తారో వాళ్ళకి సో వాట్సాప్ గ్రూప్ అయితే క్రియేట్ చేసేసి ఇక వాట్సాప్ గ్రూప్లో అయితే మిమ్మల్ని జాయిన్ చేయడం జరుగుతుంది. సో జాయిన్ చేసేసి సో మీకైతే వర్క్ అసైన్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇలా మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ ఇట్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.